స్నానం చేసిన వెంటనే ఆడది వెళ్ళవలసింది తులసి మొక్క దగ్గరికి, మగాడు వెళ్ళవలసింది దీపం పెట్టిన పూజా మందిరంలోకి. ఇది భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళందరూ అలవాటు చేసుకోవాలి. అటువంటి దివ్య సంస్కృతిని కోల్పోయాం కాబట్టి ఇవాళ దేశంలో ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నాం, దేశము బాధపడుతున్నాం. పూష వెలుంగులో సూర్యోదయం ఇంకా కాకముందే ఈ దేశంలో ప్రతి ఇల్లాలు కులభేదం లేకుండా స్నానం చేసి ఉతికిన చీర కట్టుకుని సిగలో ఇంత మల్లె పువ్వు, చామంతి పువ్వు, ఏ కాలంలో ఏ పువ్వు పూస్తే ఆ పువ్వు జడలో తురుముకిన ముత్తైదువుగా వెళ్ళి తులసి మొక్క చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి దోషి నీళ్లు పోసిందండి. ఈవేళ మళ్ళీ నేను గమనిస్తున్నా, ఏ మాటకు ఆ మాట చెప్పాలి. 10-15 ఏళ్లుగా ప్రవచన పరంపర పెరుగుతూ ఉండడం వల్ల చాలా ఇళ్లలో మళ్ళీ తులసి మొక్కల్ని ఆరాధించే సంస్కృతి పెరిగింది. ఇంటి ముందు దీపాలు పెడుతున్నారు, కాస్త శుచి శుభ్రత పాటిస్తున్నారు. ప్రవచనకర్తలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి పెళ్లి సంబంధం మాట్లాడుతున్నాం అనుకోండి, పెళ్లి చూపులకు వెళ్ళాం, అక్కడ కూర్చుని వాళ్ళని మాట్లాడనివ్వాలి, మనం మాట్లాడకూడదు. మనం అక్కడ మాకింత ఉంది అంత ఉంది చాలా వస్తున్నాయి ఏమిటో మా వాడికి అవ్వట్లేదు అని అన్నాం అనుకో, వీడు పనికి మాలిన వాడని తెలిసిపోయింది వాడికి. వెనకాల వాళ్ళు మాట్లాడే సాగతీత అంతా ఇది, ఏం పెట్టారు అదవ గొడవ ఇదంతా. ఏం పెట్టలా అంటాం, ఇక్కడ అయిపోయింది అంటే గొడవ పెట్టుకోమని అర్థం. అక్కడ ఎందుకంటే ఈవిడకో ఈయనకో పెళ్ళి 30 ఏళ్ళు అయింది, ఇంకా అమ్మాయి కాపురం సరిగ్గా సాగడం మనకు ఇష్టం లేదు, ఏదో పెట్టేయాలి పొల్ల. వాళ్ళు ఏం పెట్టలా, ఈవిడ ఎట్టింది పెద్ద పొల్ల. అసలు పెళ్ళి అయిన వాళ్ళని ఎప్పుడు ఆ ప్రశ్న వేయకూడదమ్మా. ఆనందంగా ఉన్నారా అమ్మా, ఆనందంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారు అంతే, ఇంకేం అడగకూడదు. పిల్లలు ఉన్నారా కలగలేదా అని కూడా అడగద్దమ్మా, వాళ్ళ ఇష్టం అది, మనకి ఎందుకు వచ్చింది అది. ఓ 4 ఏళ్ల పాటు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళని అస్తమాను పిల్లలు కలిగారా అదో వ్యాధి అయిపోతున్నాడు వాళ్ళకి. అది మనసు ఇంక బయటికి రారు, సిగ్గుపడిపోతారు. లేని దాని గురించి ఎందుకు ప్రశ్నిస్తామండి?